భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ భారతదేశ వ్యాప్తంగా నిర్వహిస్తున్న జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు షార్ కేంద్రంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. షార్ కేంద్రంలోని కురూఫ్ ఆడిటోరియంలో జరిగిన ఈ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. రేణిగుంట విమానాశ్రయం నుండి ప్రత్యేక హెలికాప్టర్లో షారుకు చేరుకున్న పవన్ కళ్యాణ్కు హెలిప్యాడ్ వద్ద షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్ పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు. అనంతరం షార్లోని కురూఫ్ ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా ముందుగా ఉప ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం జాతీయ అంతరిక్ష దినోత్సవంపై ఇస్రో రూపొందించిన వీడియోను పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శాస్త్రవేత్తలు మానవ రూపంలో ఉన్న దేవుళ్ళు అని రాకెట్ ప్రయోగ కేంద్రంను చూడాలన్న తన చిన్ననాటి కోరిక ఇప్పటికి నెరవేరిందని అబ్దుల్ కలాం చెప్పినట్లు ప్రతి ఒక్కరి ఆశయం పెద్దదిగా ఉంటేనే జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని, సినీ నిర్మాణాలకు ఖర్చు కన్నా తక్కువ ఖర్చుతో ఇస్రో రాకెట్ ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తుందని పవన్ కళ్యాణ్ అన్నారు. జాతీయ అంతరిక్ష దినోత్సవంపై ఇస్రో నిర్వహించిన క్విజ్ పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో షార్ డైరెక్టర్ ఆర్ముగం రాజరాజన్, అసోసియేట్ డైరెక్టర్ సయ్యద్ హమీద్, కంట్రోలర్ శ్రీనివాసులు రెడ్డి, జాతీయ అంతరిక్ష వేడుకల అధ్యక్షుడు టిఎస్ రఘురాం, శ్రీహరికోట కమిటీ చైర్మన్ శంభు ప్రసాద్, అలాగే గ్రూప్ డైరెక్టర్ గోపీకృష్ణ మరియు ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మరియు రాష్ట్ర ప్రభుత్వం అధికారులు పెద్ద సంఖ్యలో షార్ ఉద్యోగులు, స్కూల్ పిల్లలు పాల్గొనడం జరిగింది. We are the fourth country in the world, and the saga of Chandrayaan has as you all know, as we are gathered here to celebrate the first anniversary of soft landing of Vikram lander on near the South Pole region of Moon on 23rd August. We celebrate to live to that anniversary. And when we, as our Honorable Prime Minister has spoken to celebrate that day as a National Space Day, as we celebrate, we stand on the
This all are made possible because we are able to stand on the shoulders of the giants like the visionaries, those thought of this kind of program, the scientists, the engineers, the technicians, the technical assistants, the support staff, those who are able to budgetize this and programize this, all those support people who actually made this dream into a reality. Kudos to you that this is what we are able. జాతీయ అంతరిక్ష దినోత్సవ సందర్భంగా నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించినందుకు శ్రీహరికోట శ్రీ ఏ రాజరాజన్ గారికి డిస్ట్రిక్ట్ సైంటిస్ట్ డైరెక్టర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ శ్రీహరికోట రేంజ్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా నా కృతజ్ఞతలు. ఇలాంటి అంతర్జాతీయ అంతరిక్ష దినోత్సవానికి నన్ను అతిథిగా ఆహ్వానిస్తాను నేను ఎప్పుడు ఊహించలేదు. ఎందుకంటే నేను శాస్త్రవేత్తని కాదు, శాస్త్రవేత్తని కాదు. నాకు ఆశ్చర్యం కలిగింది నన్ను ఆహ్వానించినందుకు. అంటే ఏది కోరుకున్నా జరుగుద్ది అనేది ఇంకోసారి ప్రూవ్ అయింది నా జీవితంలో. I would like to convey to you, it's always been my desire to come to Sriharikota, right from my childhood. నేను చెప్తాను, నేను నెల్లూరులో చదువుకున్నాను. అంటే మాకు అంటే ఆ రోజు అంటే నేను వచ్చిన కొత్తలో ఎలా ఉండదని ఒక 3-4 years ఉంది అనుకుంటా, 5 years అయింది. ఆర్యభట్ట శాటిలైట్ లాంచ్ చేసి, సో ఇట్ వాస్ బ్రిమింగ్ విత్ ఎనర్జీ. అంటే ఒక సైంటిఫిక్ ఒక జోష్ ఉండేది స్కూల్స్, మా టీచర్స్ అలా చెప్పాం. సో నాకు కొంచెం ఆ సైంటిఫిక్ ఇంట్రెస్ట్ ఉండేది, క్యూరియాసిటీ, సైంటిఫిక్ క్యూరియాసిటీ. ఇలా ఆలోచిస్తున్నప్పుడు నన్ను మా టీచర్ ఏం చేసిందంటే, నేను ఎక్కువ అడుగుతూ ఉండేవాడు టీచర్, ఇదేంటి అదేంటి ఎక్కువ అడుగుతూ ఉంటే ఆ విసుగు వచ్చి నన్ను, నేనే ఉన్నదేమో 6th లోనో 7th లోనో, ఆవిడ నా ప్రశ్నలకు విసుగు వచ్చేసి ఒక పని చేసి నీకు రైట్ పనిష్మెంట్ అని చెప్పి నన్ను ఆర్యభట్ట సైన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా తీసుకుంటాను. అంటే మాట్లాడకుండా ఉంటాను. ఆవిడ ఇచ్చిన మొదటి అసైన్మెంట్ ఏంటంటే, ఒక ఆర్యభట్ట మన శాటిలైట్ మొదటి ఉపగ్రహం, అది దీన్ని మోడల్ చేసి పట్టుకుని అమ్మ ఎలా చేయాలో తెలియదు. పేపర్లు వేసాం, గీసాం, చెక్క ముక్కలు తెచ్చుకున్నాం, కార్డ్బోర్డులు తెచ్చుకున్నాం, ఇరిగిపోయినాయి, ఊడిపోయినాయి, గమ్ములు దొరికేవి కావు. బ్లూ కలర్ గమ్ ఒకటి ఉండేది, క్యామ్లిన్ గమ్, అదేసి ఊడిపోయేది. సో దట్ సెట్ మీ థింకింగ్ టు మేక్ ఎ సింపుల్ మోడల్ like Aryabhatta. How difficult it is, and how come our scientists are able to make it launch it in orbit? And mother question. That's how I have a great reverence for our scientists. And చిన్న ఆ వయసులో చిన్న మోడల్ తయారు చేయడానికి ఇబ్బంది పడిపోయాం, కష్టపడడం. ఆఖరికి మా టీచర్కి చిన్న అది కొంచెం దాదాపుగా అది ఆర్యభట్ట శాటిలైట్ లాగా ఉందా లేదా అనేది ఉండే, అది కొంచెం ఇట్లా వంకరగా ఉన్న అది ఇచ్చాం పైన, అది సాధించిన విషయం. అలాంటిది శాస్త్రవేత్తల మీద ఎందుకు నాకు అంత గౌరవం ఉంటుంది, అపరిమితమైన గౌరవం ఉంటుంది. మా అమ్మ ఒకసారి అమెరికాలో కూడా ఒక స్పీచ్లో చెప్పాను, ఈ భారతదేశం ఎందుకు గొప్పది అంటే, ప్రారంభమైన శ్రీహరికోటకు వస్తే సరస్వతి సూక్తంతో ప్రారంభించడం ఉన్న చాలా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క కల్చర్లో చదువు చెప్పే దేవతకి ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ మనం పెట్టుకున్న సరస్వతి దేవి. ఆ సరస్వతి దేవికి మనం ఇచ్చే ఆ నివాళి, ఆ కృతజ్ఞత, అది చాలా ఆనందం కలిగింది. అంటే శ్రీహరికోట సక్సెస్ ఇవన్నీ నాకు ఆలోచిస్తే ఇందాక
మన రాజరాజన్ గారితో మాట్లాడుతుంటే మేము చాలామంది విద్యార్థుల్ని సిటీస్లో ఉన్న స్కూల్స్ కాదు, ఎక్కడో మారుమూల ఉన్నాం, వెరీ ఇంటీరియర్స్ ఆఫ్ ఇండియా, ఇంటీరియర్స్ ఆఫ్ భారత్. వి గో దేర్ అండ్ వి రీచ్ అవుట్, వి ట్రై టు ఐడెంటిఫై దెమ్, వి ట్రై టు ఎడ్యుకేట్ దెమ్, వి ట్రై టు దిగ్ దింగ్ లైక్ వి ట్రై టు ఇన్కల్కేట్ దట్ సైంటిఫిక్ టెంపర్మెంట్ ఉంటుంది. ఇవన్నీ చెప్తా ఉంటే చాలా ఆనందంగా ఉంది. సగటు భారతీయుడు, సగటు ఒక మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి డబ్బులు ఉన్న వాళ్ళ దగ్గర విలువలు మటుకు చాలా ఆకాశానికి ఉన్నంత విలువలు ఉంటాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు ఎవరు వచ్చినా కానీ ఒక్కొక్క శాస్త్రవేత్తలు ఇక్కడ ముందున్న ఒక్కొక్క ఎక్స్పర్ట్స్ శాస్త్రవేత్తలు అందరినీ చూసుకుంటామంటే, వేదిక పైన ఉన్న డిస్టింగ్విష్ సైంటిస్ట్ అందరూ చూసుకుంటే వాళ్ళందరూ దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడు. ఈ జ్ఞానాన్ని అమెరికాకు ఇంకో కంట్రీస్కో వెళ్ళిపోయాడు. వాళ్ళ దేశభక్తి కానీ వాళ్ళ నేల మీద ప్రేమ ఎంత ఉందంటే వాళ్ళు ఇక్కడ ఉండిపోయారు. భారతదేశాన్ని అంతరిక్ష చిత్రపటంలో పెట్టగలిగారంటే వాళ్ళు కొన్ని వద్దనుకున్నారు. ఆ విలువలు మన ఇళ్లలోనే ప్రారంభమవుతాయి, మన తల్లిదండ్రుల దగ్గర ప్రారంభమవుతాయి, మన అధ్యాపకుల దగ్గర, మన టీచర్ల దగ్గర ప్రారంభమవుతాయి. సో నాకు అమెరికాలో చెప్పింది ఏంటంటే, అంటే మీరందరూ విజిల్స్ వేస్తున్నా ఏళ్ళు వేస్తుంటే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అంటే నేను కనిపించే వ్యక్తిని ఒక సినిమాలో చాలామంది కష్టం మీద, ఇమాజిన్ 150 people or 200 people work together. Someone writes a script, someone creates music. Maybe I'll carry all their work and project myself as a hero, but deep down I know they are the ones who really contributed. They're projected. So when someone claps for me, when someone applauds me, always I know that there are a lot of great strength, great hard work behind it. A lot of people, unsung heroes. Unsung heroes. అలాంటి unsung heroes, they are there. మన ముందున్నారు. వేదిక పైన డిస్టింగ్విష్ సైంటిస్ట్ కంటే ముందు లైక్ టు కన్వే మై హార్ట్ఫుల్ రిగార్డ్స్ టు అన్సంగ్ హీరోస్ హూ ఆర్ దేర్. మేబీ మీ అందరికీ నేను తెలుసు, రేపు టీవీలో తెలిస్తే కానీ భారతదేశ అంతర్జాతీయ మన అంతరిక్ష చిత్రపటాన్ని మనకి ప్రపంచవ్యాప్తంగా తెలియజేస్తుంది. ఇక్కడ వేదిక పైన కూర్చున్న మన వేదిక పైన ఇక్కడ కూర్చున్న అన్సంగ్ హీరోస్, వేదిక పైన ఉన్న హీరోస్ వాళ్ళు ఎవరు తెలియదు, ఎక్కువ మంది తెలియదు. శాస్త్రం ఒక సైంటిఫిక్ కమ్యూనిటీలో తెలుసు, కానీ నాలాంటి వాడికి బాగా తెలుసు మనకి. అలాంటి అక్కడున్న ఒక్కొక్కరు డిస్టింగ్విష్ సైంటిస్ట్, ఒక్కొక్కరు లాంచ్ వెహికల్ ఇంటిగ్రేషన్, గ్రౌండ్ సెగ్మెంట్, సర్వీసింగ్ ఎక్స్పర్ట్స్, అసలు ఒక్కొక్కరి గురించి వినే కొద్దీ ఎంత అద్భుతంగా అనిపిస్తుంటే వాళ్ళకి ఎవరికి తెలియదు. మీరు నిజంగా వీళ్ళలో చప్పట్లు కొట్టాల్సిందే వాళ్ళు. ఎందుకంటే నిజంగా వాళ్ళు లేకపోతే మనం లేని రోజు. చిన్నప్పుడు ఎప్పుడో శ్రీహరికోట టూర్ తీసుకెళ్తారని చెప్పి స్కూల్లో ఒక మాట చెప్తే నేను చాలా వెంపర్లేదు, ఒకరోజు వెళ్ళాలి, బట్ ఇటు మీ 40 years ప్లస్ రావాలి. అందుకే నాకు ఏదైనా కోరుకుంటే జరుగుతుంది అంటే బలంగా కోరుకోవాలి. అది ఎలా వస్తుందో తెలియదు మరి. స్కూల్లో నేను సెయింట్ జోసెఫ్ స్కూల్లో చదువుకున్నప్పుడు విద్యార్థిగా రావాలనుకున్నది చూద్దాం అనుకున్నాను. వాళ్ళంతా లోపలికి ఎలవ్ చేయరు, అసలు పోలీస్ అంతా ఉంటారు, మిలిటరీ వాళ్ళు ఉంటారు, అసలు లోపలికి ఎలవ్ చేయరు. నాకు విపరీత కోరిక, నేనేంటి వెళ్ళకపోతే జరగకపోతే ఏం చేస్తానంటే ఊహించుకున్నాను. ప్రతిసారి నేను శ్రీహరికోటకు వచ్చినట్టు లోపలికి వెళ్తే పోలీసులు అడ్డు పెట్టాడు. ఆ థాట్ అసలు వెళ్ళనిచ్చింది, ఆలోచనలోనే వెళ్ళలేకపోయాడు లోపలికి. బట్ నేను ఆ థాట్ వదిలేవాడు కదా. ఫైనల్ ఒకసారి బట్టి గేట్ దాకా నేను అక్కడ ఆగిపోయింది నా థాట్. కానీ 40 సంవత్సరాల తర్వాత సైన్స్ అండ్ టెక్నాలజీ డిప్యూటీ సీఎంగానే కాకుండా సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫారెస్ట్ అండ్ ఎన్వైరన్మెంట్, పంచాయత్ రాజ్ ఈ శాఖలు తీసుకున్న తర్వాత నాకు ఈ బిల్ ప్రవడం నాకు అనిపించింది, ఇట్ ఈస్ కాస్మిక్ ఇంటెలిజెన్స్, లేదంటే మనకు కనిపించని ఈ విశ్వం తాలూకు శక్తి నన్ను ఇక్కడ తీసుకొచ్చింది. ఇది నా కోరిక తీర్చడానికి ఒకటైతే, ఇంకొకటి నా కోరిక చిన్నప్పుడు ఎందుకు మన కనిపించే శాస్త్రవేత్తలు కనిపించే దేవతలను మా అమ్మ ఎందుకు చెప్పిందంటే, అంటే సగటు భారతదేశంలో ఉన్న తల్లి తండ్రి ఎలా ఉంటారని చెప్పడానికి నా అమ్మ చాలా సగటు నిదర్శనం.
రోజు మా అమ్మ సాయంత్రం దీపం లైట్ వేసేటప్పుడు దండం పెట్టుకుంది. Every time she used to switch on the light around evening time, she used to do with folded hands and she used to do namaskars. So I used to ask her, I said, whom you pray? She laughed and said that she didn't say anything on that, but I was questioning consistently. After 3-4 days she said, నేను ఏమనుకున్నాను, ఏ దేవుడికి పూజిస్తున్నావు అమ్మ? విచ్ గాడ్ యూ ప్రే? అమ్మది థామస్ ఆల్వా ఎడిసన్ గాడ్. ఎంత హత్తుకుపోయిందంటే సమాధానం. సో మా అమ్మంది భగవంతుడు అంటే ఎలా ఉంటాడు, అసలు భగవంతుడు అని కాదు. మన భగవంతుడు ఎప్పుడు కనిపించదు, భగవంతుడు దైవ మనుషు రూపినాను. భగవంతుడు మనుషు రూపంలో వస్తుంది. అలాగే మనకి శాస్త్రవేత్తలు మనుషు రూపంలో ఉన్న దేవుడు. నాకు అది ఎంత హత్తుకుపోయింది అంటే ఆ పదం. అందుకే నాకు శాస్త్రవేత్తల మీద నాకు చాలా అపారమైన గౌరవం. సైన్స్ అండ్ టెక్నాలజీ బడ్జెట్ లేదు రాజధాని. that I have a great budget. I'm sorry to say I don't have a budget. The state itself don't have a budget. So you can imagine what will science and technology, what kind of budget to have. So, but nevertheless, we take inspiration from Shah. శ్రీహరికోటని ఎలా నిర్మించారు? ఇప్పుడు ఈరోజు రాష్ట్రం అతలాకుతలం ఉంది ఆర్థికంగా, చిన్న భిన్నం అస్తవ్యస్తంగా ఉంటే స్ఫూర్తిని ఎక్కడి నుంచి తీసుకోవచ్చు అంటే శ్రీహరికోట నిర్మాణం నుంచి తీసుకోవచ్చు. బడ్జెట్స్ ఎంత బడ్జెట్స్ ఉన్నాయి మన దేశానికి? స్పేస్ సెంటర్కి ఎంత బడ్జెట్స్ ఉంటాయి? ఫాదర్ ఆఫ్ స్పేస్ ప్రోగ్రామ్ విక్రమ్ సారాభాయ్ గారు ఆయన ఎవరో ఒకటి బలంగా అనుకున్నారు, ఈ దేశంలో మాట్లాడాలి, నేను మనం చేస్తాను స్పేస్ ఎక్స్ప్లోరేషన్ పడతాయి. ఈ ఆర్యభట్ట లాంటి ఉన్నాడు మన దేశంలో. వేదాల్లో ఎక్కడ చూసినా మన 4 వేదాలు ఉపనిషత్తులు ఎక్కడో చోట కనిపిస్తూ ఉంటాయి. అబౌట్ మనకి రైట్ ఫ్రమ్ మాలిక్యూల్స్ దగ్గర నుంచి పంచభూతాల దగ్గర నుంచి రిఫరెన్స్ కనిపిస్తూనే ఉంటుంది. అలాంటి వాళ్ళు అనుకున్న ఆలోచన ఈ రోజున మనకి ఎట్లా అయిపోయిందంటే, నేను చిన్నప్పుడు ఇక్కడ ఉండేవాడిని నెల్లూరులోనే. ఎప్పుడు నేను వినేవాడిని, నాకు ఎప్పుడు వచ్చే అవకాశం లేదు. ఒక 40,000 ఎకరాల నేల ఇది, ఇట్స్ ఐలాండ్. నేను రాగానే అనిపించింది, నాకు ఏ విజువల్ అయితే ఉండిపోయిందో నాకు అదే విజువల్ నేను చూస్తున్నాను ఈ రోజున. హెలికాప్టర్ దిగుతూ ఉంటే ఎంత అందంగా అనిపించిందంటే, ఈ చిన్నప్పుడు ఊహించుకునేదే కదా ఇలా ఉంటుందని చూస్తూ ఉంటే, ఈ ఐలాండ్లో దిగి నాకున్న ఒకటే ఏమనిపించిందంటే, ఇంత చక్కటి అడుగు ఉంది ఏంటి అనిపించింది. అసలు ఎక్కడ రాకెట్లు ప్రయోగిస్తారు, మనకి భారతదేశానికి తలమానికంగా ఉండే ప్రయోగాలు జరుగుతాయి, అంతరిక్ష ప్రయోగాలు జరుగుతాయి, అట్లా అనిపించలేదంటే ఎక్కడ చాలా జంగల్లో ఉంది ఏంటనుకో. అందుకే రాజరాజు గారు మాట్లాడుతూ ఉంటే ఆయన అడిగారు, నేను ఎందుకు పిలిచాను ఇక్కడికి, నేను కోరుకున్నాను ఇక్కడ రావాలి అంటే, 1 నువ్వు సైన్స్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీ, 2 నువ్వు పర్యావరణాన్ని ప్రేమించేవాడు. నేను కూడా ఆ సందర్భంలో చెప్పాను, ఈ 40,000 ఎకరాలు ఉన్న ఈ ఐలాండ్లో దాదాపు 3 అంటే ఒక 300% అటవీ శాతాన్ని పెంచాలి. నాకు నిజంగా ఆనందం కలిగింది. లోపలికి ఎంటర్ అవుతుంటే కూడా నాకు అనిపించింది, ఎంత చిక్కగా ఉన్నాయి చెట్లు, ఇన్ని రకాల చెట్లు, ద బయోడైవర్సిటీ. వీ హ్యావ్ టు టేక్ అ లాట్ ఆఫ్ లెసన్స్ ఫ్రమ్ షా. వీ హ్యావ్ టు టేక్ లాట్ ఆఫ్ ఆత్మనిర్భర్ భారత్. Under the exemplary leadership of Honorable PM Shri Narendra Modi ji, we could become a part of the elite space club, alongside being indigenous and also making significant advancements in space research as well as development. The journey has taken us where no other could reach out and put us above all in the world. The success of Chandrayaan-3 of 2019 has been heartbreaking for the whole nation. But you resurfaced, and the resilience, however, our scientists of Bharat have elated us with the astounding success of Chandrayaan-3 in August 2023. To mark this phenomenal victory, the Government of India has announced 23rd August as a National Space Day. I feel very much honored to be serving as the Minister of Science and Technology. Andhra Pradesh, as we celebrate our first National Space Day in front of our esteemed scientists of ISRO, Satish Dhawan Space Center, formerly known as Sriharikota Range.